తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదానికి ఒక యువతి బలైపోయింది. రాజమండ్రి సమీపంలోని కాతేరు వద్ద కావేరీ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విశాఖకు చెందిన యువతి స్పాట్లోనే చనిపోయింది. మరో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కావేరీ ట్రావెల్స్ బస్సు విశాఖ నుంచి హైదరాబాద్ వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులను హుటాహుటిన రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక యువతి బలైపోయింది. రాజమండ్రి సమీపంలోని కాతేరు వద్ద కావేరీ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విశాఖకు చెందిన యువతి స్పాట్లోనే చనిపోయింది. మరో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కావేరీ ట్రావెల్స్ బస్సు విశాఖ నుంచి హైదరాబాద్ వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులను హుటాహుటిన రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక యువతి బలైపోయింది. రాజమండ్రి సమీపంలో జరిగింది. కాతేరు వద్ద ఈ కావేరీ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విశాఖకు చెందిన యువతి స్పాట్ లోనే చనిపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కావేరీ ట్రావెల్స్ బస్సు విశాఖ నుంచి హైదరాబాద్ వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులను హుటాహుటిన రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక యువతి మృతి చెందింది. 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళని హుటాహుటిన రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ వారికి ట్రీట్మెంట్ అందుతోంది. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏం జరిగింది? బస్సు బోల్తా పడ్డం ఏంటి? ఇప్పుడు గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? ఉదయశ్రీ రాజమండ్రి సమీపంలోని కాతేరు వద్ద బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన కావేరీ ట్రావెల్స్ బస్సు ఇక్కడ బోల్తా పట్టడం జరిగింది. బోల్తా పడిన ఘటనలోని ఒక మహిళ అంటే ఒక విద్యార్థిని కళ్యాణి అని చెప్పి ఒక విద్యార్థిని హైదరాబాద్లోని ఎగ్జామ్ ఐటీ కంపెనీలోని జాయిన్ అవడం కోసం దానికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం అక్కడ ఆ అమ్మాయి మృతి చెందడం జరిగింది. మరో 18 మంది గాయాలైన వారిలోని ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నది. గాయపడిన వాళ్ళందరినీ కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇక్కడ ఈ బస్సు చూసినట్లయితే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా రాజమండ్రి సమీపంలోని కాతేరు వద్ద బ్రిడ్జి పైన ఉన్న ఇక్కడ బోల్తా పట్టడం జరిగింది. బస్సుని మనం చూడొచ్చు. ఈ ప్రమాదంలోని వైజాగ్ చెందిన కళ్యాణి అని చెప్పి ఒక అమ్మాయి ఇక్కడికెక్కడే మృతి చెందడం జరిగింది. అలాగే మరో 18 మందికి గాయాలు కావడం జరిగింది. ఇందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నది. గాయపడిన ఆ ముగ్గురిని కూడా వెంటనే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్తుండగా రాజమండ్రి సమీపంలోని ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం జరిగింది. అయితే క్షతగాతులందరినీ కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మిగతా వాళ్ళందరూ కూడా అంటే 18 మంది గాయపడితే ముగ్గురు పరిస్థితి అందులో విషమంగా ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా స్వల్ప గాయాలతోటి బయటపడటం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ బస్సు చూసినట్లయితే కావేరీ సంబంధించిన ఈ బస్సు వైజాగ్ నుంచి రాత్రి బయలుదేరి వెళ్తున్న సమయంలోనే తెల్లవారుజామున ఇక్కడ కాతేరు దగ్గర ఈ రకంగా బోల్తా పడటం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో చూసినట్లయితే కళ్యాణి అని చెప్పి ఒక విద్యార్థిని మోహిని కళ్యాణి అని చెప్పేసి ఆ అమ్మాయి ఇక్కడికిక్కడే చనిపోవడం జరిగింది. అలాగే ఈ సిహెచ్ కోటేశ్వరరావు అలాగే ఇంకో ధనలక్ష్మి అలాగే వీళ్ళ ముగ్గురు మట్టికి ఇందులోని గాయపడటం జరిగింది. వీళ్ళందరూ గాయపడిన వాళ్ళందరినీ కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ తరలించి ఇక్కడ వాళ్ళకి అంతా చికిత్స మెరుగైన వైద్య సహాయాన్ని అందించడం జరుగుతున్నది. అలాగే 3 టౌన్ పోలీసులు ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకుని ఇక్కడ ఎవరైతే గాయపడిన వాళ్ళందరినీ ఇక్కడ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇక్కడికి మనం చూస్తున్నాము. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవన్నీ కూడా ఏ రకంగా చెల్లాచెదురైపోయి ఏ రకంగా ఉన్నాయో కూడా మొత్తం చూడవచ్చు. వీళ్ళకి సంబంధించిన బంధువులకు కూడా సమాచారం అందించారు. ఈ మేరకు 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతున్నది. అయితే ఇక్కడ వీళ్ళందరికీ కూడా అంటే వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా వీళ్ళందరికీ సమాచారం ఇవ్వడం జరిగింది. ఇందులోని వీళ్ళందరూ కూడా చనిపోయిన అమ్మాయిది అయితే విశాఖపట్నానికి చెందిన యువతి కళ్యాణిగా గుర్తించడం జరిగింది. అయితే మిగతా వాళ్ళు మిగతా చాలా మంది 18 మంది ఉన్నారు. అయితే వాళ్ళకి సంబంధించిన మిగతా వాళ్ళందరూ కూడా స్వల్ప గాయాలతోటి చికిత్స పొంది వాళ్ళందరూ కూడా వారి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ముగ్గురు మట్టికి పరిస్థితి విషమంగా ఉండడంతో వాళ్ళు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలోనే వాళ్ళందరూ కూడా చికిత్స పొందడం జరుగుతుంది. అయితే ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఉదయశ్రీ, థ్యాంక్ యూ శ్రీనివాస్.